హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైని ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 6 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, మూడు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి ఈ మసాలా అంతా. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, ఒక ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా మారినేట్ చేసిన చికెన్ వేయాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. తర్వాత మూత తీసి మళ్ళీ కడపాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు చికెన్ కొంచెం మగ్గింది, అందులోకి వెళ్ళి వాటర్ కూడా రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. అంతే, ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.